మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ నాన్నగా ఉన్నారంటే మీకు బాబు పుట్టడం, సెకండ్ చైల్డ్ పుట్టడం, కొడుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే సెపరేట్ గా ఉన్నారో వాళ్ళందరూ చెరిపోవడం, మీ హస్బెండ్ పేరు మీద ఇల్లు కొంటారు, వైఫ్ లేదంటే హస్బెండ్ ఇంట్లో నుంచి రావాల్సిన డబ్బు, ఒక పెద్ద సపోర్ట్, ఆర్థికమైన ఒక సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఏ పని అయినా నెక్స్ట్ 1 year కి మీరు చేయడం కంటే మిగతా వాళ్ళతో చేయించడం, వాళ్ళ మూలకంగా మీకు మంచి జరగడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అది ఖాయం. చాలా మందికి ఉండే ఒకే ప్రాబ్లం నమ్మకం లేని విషయం. మీ మీద విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. మీకు అప్పచెప్పే పెద్ద విషయాలు చాలా ఈజీగా మీరు ఫినిష్ చేస్తారు. ఇంకొకటి, ఎవరైతే పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేస్తున్నారో, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ వ్యాపారం చాలా బాగుంటుంది. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంది. ఒకటే మాట, ఇంకేం లేదు, మాటే బంగారం అన్నట్టుగా లైఫ్ అంత బాగుంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వని గౌరవం ఇప్పుడు మీకు ఇస్తారు. మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ నాన్నగా ఉన్నారంటే మీకు బాబు పుట్టడం, సెకండ్ చైల్డ్ పుట్టడం, రెండవ కూతురు లేదంటే రెండవ కొడుకు పుట్టడం, కొడుకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే సెపరేట్గా ఉన్నారో వాళ్ళందరూ చెరిపోవడం, మీ మీద పెద్ద గౌరవం పెంచుకోవడం, అన్ని విషయాల్లో మీకు పాజిటివ్గా జరగడం, డబ్బు పరమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం, చాలామంది ఆరోగ్య సమస్యల నుంచి బయటికి రావడం. మకరంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ యొక్క హెల్త్, మెయిన్గా చెస్ట్, బ్రెస్ట్ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం. వైఫ్ అయితే మెయిన్గా హస్బెండ్ హెల్త్, మీ భర్త హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవడం, మీ ఆవిడ హెల్త్ మెయిన్గా చూసుకోవడం, ఇలాంటి విషయాలు ఉంటుంది. ఇంకొకటి, ఎవరైతే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నారో, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఆ వ్యాపారం చాలా బాగుంటుంది. చాలామందికి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చాలా బాగుంటుంది. కొంతమంది మెయిన్గా టెక్స్టైల్ వ్యాపారం మొదలు పెడతారు. చాలామంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు, వ్యవసాయం చేస్తారు. మీ వైఫ్ పేరు మీద ఇల్లు కొంటారు, మీ హస్బెండ్ పేరు మీద ఇల్లు కొంటారు. చాలామందికి మీ వైఫ్ లేదంటే హస్బెండ్ ఇంట్లో నుంచి రావాల్సిన డబ్బు, ఒక పెద్ద సపోర్ట్, ఆర్థికమైన ఒక సపోర్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లైఫ్లో గురువు దృష్టి ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు. మెయిన్గా ఈ పరాభవనామ సంవత్సరం మీరు చూశారు అంటే 3వ స్థానంలో శని ఉన్నంత వరకు మీ అంచనలో విపరీతంగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. చాలామందికి మనస్థితిలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ విషయమైనా సరే దాని లోతులోకి వెళ్ళి మీరు చూడడం, ఇలాంటి విషయాల్లో చాలా అందరికీ ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విషయమైనా సరే కొత్త దృష్టితో చూస్తారు. అన్ని విషయాల్లో రాణించడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అన్ని విషయాల్లో గెలవడం అనేది జరుగుతుంది. ఇంకొకళ్ళు కలిసిమెలిసి 10 మందితో హెల్ప్ చేసి మన ఒక విషయం చేయడం. ఏ పని అయినా నెక్స్ట్ 1 year కి మీరు చేయడం కంటే మిగతా వాళ్ళతో చేయించడం, వాళ్ళ మూలకంగా మీకు మంచి జరగడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. అది ఖాయం. చాలా మందికి ఉండే ఒకే ప్రాబ్లం నమ్మకం లేని విషయం. మీ మీద విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. మీకు అప్పచెప్పే పెద్ద విషయాలు చాలా ఈజీగా మీరు ఫినిష్ చేస్తారు. ఇప్పటిదాకా లేని కాన్ఫిడెన్స్ మీ మీద మిగతా వాళ్ళకి పెరుగుతుంది. ఒక విషయం మీరు స్టార్ట్ చేశారంటే ఒక పెద్ద దృష్టితో మీరు స్టార్ట్ చేస్తారు, అది ఫినిష్ చేస్తారు. చాలామందికి లైఫ్లో పొట్ట సంబంధించిన ఇష్యూస్ బేసికల్గా, దాని నుంచి మీరు కాస్తగా బయటికి వస్తారు. కానీ ఏంటంటే డబ్బు పరంగా సరే, ఆరోగ్యపరంగా సరే అమేజింగ్గా ఉంటుందని చెప్పాలి. మెయిన్గా పిల్లల పుట్టడం నుంచి, ఫ్యామిలీ నుంచి, పెద్ద మనుషులు అవ్వడం గురించి ఒక లైఫ్లో ఒక తీరుగా మీకు నెక్స్ట్ 1 year వచ్చి చాలా బ్యూటిఫుల్గా పాస్ అవ్వడం, అయిపోయిందా అన్నట్టుగా ఒక జోన్ మీకు ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ మకర రాశిలో పుట్టిన వాళ్ళ ఆడవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళకి చాలా బాగుంటుంది. లైఫ్ పెద్ద ఘనకార్యంగా గొప్ప విషయాలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తారు. చాలామంది ప్రోత్సహిస్తారు, మీకు అంత బాగుంటారు. మెయిన్గా విశేషంగా చెప్పాలంటే మీకు జాబు పరమైన ఇబ్బందులు, సమస్యల నుంచి బయటికి వస్తారు. చాలామందికి ఇన్సూరెన్స్గా, మెయిన్గా ఏజెన్సీగా, డిస్ట్రిబ్యూషన్గా, ఇలాంటి విషయాల్లో మీరు వెళ్ళి ఒక పని స్టార్ట్ చేయడం, లేదంటే సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో మీరు స్టార్ట్ చేయడం, అది అద్భుతంగా ఉంటుంది. చాలామంది హోటల్ స్టార్ట్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా మనం చూసామంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి సంతోషపరంగా చూసామంటే 100 out of 100 సెంటమ్ అని చెప్పొచ్చు.
ఆర్థికంగా మనం చూసాము, ఆర్థికమైన ఇబ్బంది నుంచి బయటికి వస్తామంటే 90% బాగుంటుంది. కానీ వైఫ్ హెల్త్ లేదంటే భర్త హెల్త్ మాత్రం కాస్త చూసుకోవాలి. ఈ పరాభవ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అనే పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు, ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు, కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు, ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి శని కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు అంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు, కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ ద సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,